దుంప బొరక మళ్ళీ బొప్పాయి వ్యాపారం ఒకటే అమ్మది టీయో. అలాగే అలాగే ఓకే బావా అసలు నీకు ఈ బప్పన పళ్ళు వ్యాపారం గురించి బొత్తిగా ఐడియా లేదు బావా. ఏంటి ఏటి 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 కనీసం ఈ బొప్పాయిలో గింజలు ఉన్నాయి, నీ బుర్రలు అవి కూడా లేవు. ఓయ్ భలే కనిపెట్టావురా మీ అక్కకి చెప్పగే. మా అప్పే చెప్పింది ఆ మాట. నేనంటే అది కాదు బావా, ఈ వ్యాపారంలో పేపర్ సపరేట్ గా బొప్పాయి సపరేట్ గా అమ్మితే మంచి డబ్బులు కదా. అప్పుడు పేపర్ అమ్మినందుకు లాభమే, బొప్పాయి అమ్మినందుకు లాభమే. నిన్ను కూడా ముక్కలు ముక్కలుగా కొట్టి బొబ్బాస్ పళ్ళతో అమ్మితే మంచి రేట్ వస్తుంది. చేయమంటావా? నన్ను కూడా అమ్మేస్తావా? లే. అంటే పల్లవి సహస్ర టైప్ ఇన్స్టిట్యూట్ లో ఫ్రెండ్స్ అన్నమాట. బాబాయ్ పట్టాభి గారు ఇల్లు ఇదేనా? ఏం బాబు మీకు బ్రతకాలని ఆశ లేదా? ఏ దారిని వచ్చారో ఆ దారిని వెళ్ళిపోండి. ఏమైంది బాబాయ్? ఏమీ లేదు బాబు, ఆయన గారి పెద్ద కూతురు ఎవరితోనో లేచిపోయింది. మీలాంటి కుర్రోలు కనిపిస్తే కనిపించిన చోటే చంపేస్తాడు. వెళ్ళిపోండి బాబు, నా మాట విని వెళ్ళిపోండి. చంపేస్తారా? వెళ్ళిపోతారా బాబు ఇక్కడ ఎందుకు? మావా పెద్ద కూతురు లేచిపోయిందంటే చిన్న కూతురు లోపల ఉన్నట్టే కదా. నానమ్మ నానమ్మ నా బంగారు తల్లి కదా, డోర్ తీయవే. తెలుస్తా, తీస్తావా? చస్తే తీయను. పెద్ద చిన్న లేకుండా ఎంతెంత మాటలు అన్నావే నా కొడుకుని, ఒకసారి గుర్తు చేసుకో. శ్రీ 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 కొండవీటి వీర వెంకట పట్టాభిరామయ్య గారి వంశం. ఇప్పుడేమైందమ్మా? ఎన్ని మాటలన్నారు, ఎన్ని మాటలన్నారు? ఏమన్నారేమన్నారు? అక్కను చూసి నేర్చుకోవాలా? అక్క పొద్దున్నే లేచి యోగా చేసి స్నానం చేస్తదా, పూజకి సర్ది పూజ చేస్తదా, తులసికోట చుట్టూ తిరిగి దండ పెట్టుకుంటారా, రామాయణ భారతాలు చదివి వినిపిస్తుందా, అది తన చదువుతో పాటు. ఫైనల్ గా నాన్న నేను చెప్పొచ్చేది ఏంటంటే, సైలెంట్ గా ఉన్న వాళ్ళందరూ పద్ధతైన వాళ్ళు అనుకున్నారు మీరు. చూసారా వెళ్ళిపోయి ఎంత పెద్ద జరికిచ్చిందో మీకు. ఏ పాపం తెలియని నన్ను మాత్రం ట్రైన్ లో జతకొచ్చేసారు. మీ తల్లి కొడుకుల్ని చూస్తుంటే నాకు తెగ జాలేస్తుందబ్బా. అప్ప ఇదిగో నే తాళం కప్ప. దేనికి? నేను చెప్తానమ్మా, ఈ 2 వేళలో ఒకటి పట్టుకో. నానా నాలాగా? రా, అమ్మాయిని రూమ్ లో వేసి తాళమేసేరా. ఎందుకు? నేనేం చేశాను? అంత పద్ధతిగా ఉన్న అదే అలా చేసిందంటే అసలే తింగరదాన్ని. నేను నిన్ను నమ్మను. రేయ్, లాక్కెళ్ళిపోండ్రా. లాక్కెళ్ళండి. దీనికి ఇట్టకి తిక్క బొరచాలి, లోపల పడేయండి. 2000 ఏమనుకున్నావు నాన్న? అది కూడా అదే. అయ్యా, చిన్నపాప కాలేజీ నుంచి ఎవరో 2 కుర్రాళ్ళు మిమ్మల్ని కలవడానికి వచ్చారయ్యా. రమ్మను. బయటకి వెళ్తాం డౌటే. వీళ్ళేనండి అయ్యా. గుడ్ మార్నింగ్ సార్. ఏం కావాలి? సో బేసిక్ గా మా కాలేజ్ లో యాన్యువల్ డే కి డ్రామా వేస్తున్నాం. అందులో హీరోయిన్ క్యారెక్టర్ గా మన అమ్మాయి సహస్ర నేమని ప్రిన్సిపల్ గారు పంపారు. ఒరే, కుర్చీలు తండ్రా. అయ్యో పెద్దవారు, కిందే కూర్చుంటాం. ఏ కథం డ్రామాగా చేస్తున్నారు? అదేనండి, రామాయణము మహాభారతము మిక్సీలేసి గిరగ తిప్పేది ఎలాగుంటదో అలాగుంటదండి. ఇదో వెరైటీ డ్రామా. అమ్మా, ఏదో వెరైటీ డ్రామా వేస్తున్నారంట. దా బిందు గాని. ఇప్పుడు దాకా ఎన్న రామాయణం చాలరా బాబు, గుడ్డమ్మాయికి టిఫిన్ పెట్టాలి. కూర్చున్నావుగా. ఓ ఇక్కడే ఉంది. ఈ మధ్య కుర్రాళ్ళు బాగా రాస్తున్నాయా? ఆ, వేషాలు కూడా బానే వేస్తున్నారు. కానివ్వండి. ఓపెన్ చేస్తే కృష్ణుడు సీతను ఎత్తుకెళ్తాడు సార్. సీత అంటే మన శాస్త్రే. ఏ, సీతను కృష్ణుడు ఎత్తుకెళ్ళాడా? ఒరేయ్ అబ్బాయి, అమ్మా, ఇక్కడ హైలైట్ ఏంటో తెలుసా? దానికేంలే, ఇక్కడ నీ చిన్న కూతురు కూడా జంపురా బాబు. ఏంటి మావా నా టైము? ఆ రోజు ట్రైన్ నుంచి జంపు, ఈ రోజు ఇంటి నుంచి జంపు. అన్ని చోట్ల వెతికావా? అన్ని చోట్ల ఎతికానురా, ఎక్కడా కనపడలేదు. ఇదే నాకు ఇది వీళ్ళిద్దరు ప్లాన్ అయి ఉంటుంది. ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికి నూతులు పడేయండిరా. రేయ్, కారు తీయండిరా. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ అన్ని చోట్ల వెతకండి. అగండ్రా, చిన్న కుర్రాడు, నేను చూసుకుంటా. ఎవడు భయ్యా కుర్రోడు? స్టూడెంట్ పవర్. బాస్కెట్బాల్ ప్లేయర్ ని కొడితే ఎక్కడికి వెళ్తావో నీకే తెలియదు. ఫైటర్ ని తంతే ఒక్కొక్కడికి బొక్కలు ఎరుగుతాయి రో.
ఏంటి ఏమన్నా చిన్న కుర్రాడు చూసుకుంటావా? చూసుకోరా, చూసుకో చూసుకో. రేయ్, వాడు రాకుండా నువ్వు వచ్చావేంట్రా? అయ్యా మీరు చెప్పినట్టే అందరిని కొట్టి నుత్తులో పడేసిండయ్యా. మరి నిన్ను వదిలేసాడేంటి? మీకు చెప్పడానికి ఎవరొకరు ఉండాలి కదయ్యా. ఎలా తప్పించుకుందిరా? ఇదిగో ఇలా మీరే నిచ్చినేసి మీరే పార్బినేట్ చేసి మీరే క్వశ్చన్ వేస్తే ఎవరికి యూజ్ అంకుల్? మళ్ళీ క్లారిటీ లేని సీన్కో ఫైట్ ఒకటి. బేసిక్ బేసిక్ సెన్స్ ఉండదు మనుషులు. ఈ నిచ్చెన ఎవడు వేసాడ్రా ఇక్కడ? అక్కడ అమ్మాయి కట్టంగా ఉందని మీరే కదా అన్నారు. అక్కడ తీసేశారు, ఇక్కడ వేసేశారు. అబ్బా, అన్నం తింటే ఆకలి తీరుతుంది, నీళ్లు తాగితే దాహం తీరుతుంది. నిలకడలేని అమ్మాయిని ప్రేమిస్తే ఇదిగో ఇలా దోల తీరుతుంది. ఇప్పటి వరకు నాకు నచ్చని పనులు చేసిన ఎందుకు ఊరుకున్నానో తెలుసా? వాటితో నువ్వు హ్యాపీగా ఉన్నావు కాబట్టి. చిన్నప్పుడు నీకు నడక నేర్పించడానికి నీ చేయి పట్టుకున్నాను. ఇప్పుడు నీ జీవితం బాగుండాలని నేను మందలిస్తున్నాను. అయినా ఇంట్లోంచి కూడా చెప్పకుండా వెళ్ళిపోయిందంటే ఎవరితో లేచిపోయిందో. ఏంటమ్మా? నువ్వు మీ నాన్న కలిపితే నా గుండెరా, అది 2 ముక్కలుగా చీలుతుంటే బాధగా ఉందిరా. మా నాన్న వసి, ఇంట్లో ఒకే మాట, ఒకే ఆలోచన, ఒకే అభిప్రాయం ఉండాలని నా కోరికరా. ఆ కోరిక తీరాలంటే మీ నాన్నైనా నీ మాట వినాలి, లేదా నువ్వే. చెప్పు సూరమత. అందే ఫొటోస్ అందే. ఒకసారి అబ్బాయికి చూపించాక ఏ విషయం చెప్తా. రేయ్, నేను నిన్ను 3 ప్రశ్నలు అడుగుతాను. సమాధానం తెలిస్తే చెప్పు, వదిలేస్తాను. ఆ అమ్మాయి ఏమైంది? ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? చెప్పరా. మౌనో సమాధానం చెప్పదురా. తమరు నోరే చెప్పాలి. చెప్పు. తెలియదు నాన్న, నాకు తెలీదు. అలా నెమ్మదిగా కాదు, నా చెవులు కినబడేటట్టు చెప్పు. అర్థం కాని మనసుకి అర్థమయ్యేటట్టు చెప్పు. నాకు తెలీదు తెలీదు తెలీదు. కానీ నాకు తెలిసిందల్లా ఒక్కటే, తను కూడా నన్ను ప్రేమిస్తుందని. చూసావా వాడేం మాట్లాడుతున్నాడు? రోజు పూజ చేసి ఆ దేవుణ్ణి అడుగు, వాడికి బుద్ధి ఇమ్మని. కుదిరితే అదే దేవుణ్ణి సహస్ర ఎక్కడుంది అడుగమ్మా. రారా, కనిపించి మాయమైపోయే అమ్మాయి మాయలో పడి వాడి టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పు. ఇదిగా ఈ ఫోటోలు చూపించి ఈ అమ్మాయితోనే వాడి పెళ్ళని చెప్పు. తీసుకో. ఎలా వసి, మీ నాన్న నీకు ఫోటోలు ఇమ్మన్నాడు రా. ఈ అమ్మాయితోనే నీ పెళ్ళి అంట. Where are you, Sahasra? Where are you, Sahasra? Where are you, Sahasra? అమ్మాయి గారు లేరు. సార్ 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 అమ్మాయి గారు లేరు. సార్ సార్ అమ్మాయి గారు దూకేశారు. నేను ఎక్కడ ఉన్నాను ఏంటో. సార్ బిటి జాయే హమ్ బోలో ఇక్కడ ఉన్నా. ఏంట్రా, ఏమైంది? పావు సార్. నీకిచ్చిన పాలు నేను తాగేశానని నీకు ఆ కసి కోపం, అంతే కదా? అసలు మా ఫ్యామిలీ అంతా మీ ఫ్యాన్స్మే. మా తాత పేరు నాగేశ్వరరావు, మా నాన్న పేరు నాగభూషణం, మా అమ్మ పేరు నాగమణి,
మా ఆవిడ పేరు నాగలక్ష్మి, మా అబ్బాయి పేరు నాగ చైతన్య. ఆఖరికి చిన్నవాడైనా సరే నాగస్విన్ అని పేరు పెట్టుకున్నాం. అందుకని మనము ఒక్కటే. ఈ ఒక్కసారికి క్షమించి నన్ను వదిలేయి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ లవ్ యూ. ఏంటి ఏమైంది? మీ ఒక్కగానొక్క కూతురు నా కూతురికి సూసైడ్ పాయింట్ లో లేదు సార్. దూకేసింది సార్. పదండి సార్. చూడండి సార్, దూకేసింది సార్. కళ్ళు దొబ్బాయా? ఒక పక్క కథ అంత ఇంట్రెస్టింగ్ గా ఉంటే అవతల గురువు గారు వెయిట్ చేస్తుంటారు. పద. గురుగారు 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 కోట్ ఉంది. గురువు గారేడి? సార్ అగోండి షూ. గురుగారు లేరు. షూ కోట్ ఉంది, షూ ఉన్నాయి. అవు హెచ్చరిక. షూ కోటు. అమ్మా ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు రాయన? ధ్యానం అన్నయ్య ఉండాలి, తపస్సు అన్నయ్య ఉండాలి సార్. ఆ రెండిటికి తేడా ఏంటి? ధ్యానం అనుకోండి గంటలో బయటకు వస్తారు. తపస్సు అనుకోండి కొన్ని నీళ్లు పట్టొచ్చు. అప్పుడు మీ ఒక్కగానొక్క కూతురు గారి పరిస్థితి ఏంటి సార్? కదా ఏంటి సార్ ఆ కన్నీళ్లు? చెప్పండి సార్, ఏం జరిగింది? మా నాన్న గుర్తొచ్చారు. ఆ రోజు మా నాన్న మీద అరవకుండా ఉండాల్సింది. అమ్మ బిడ్డ ఆకలి గురించి చూస్తుంది, తండ్రి బిడ్డ భవిష్యత్తు కోసం చూస్తాడు. మాకిప్పుడు అర్థమైంది సార్. మీరు మనసులో ఏది దాచుకోకుండా అన్ని నిజాలే చెప్తున్నారు. బ్రదర్, నీకు ఇంకో నిజం చెప్పనా? చెప్పండి సార్. చెప్పండి. ఇతనేమో రాయి మీద కూర్చున్నాడు, నిజమే. నువ్వేమో మీరన్ని నిజాలే చెప్తారు కదా, మీరే చెప్పండి. రాయి అనుకుని మసాలా మీద కూర్చున్నావు. ఐ సీ. హలో.